Hello everyone, welcome to my YouTube channel. ఈ వీడియోలో మనం ఏపీ పిఈ సెట్ 2025 నోటిఫికేషన్ యొక్క వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శారీరక వ్యాయామ విద్యా సాధారణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ పిఈ సెట్ 2025 నోటిఫికేషన్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఏపీఎస్సిహెచ్ఈ విడుదల చేసింది. దీన్ని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తుంది. 2 years బీపీఈడి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ అనుబంధ కళాశాలలో ప్రవేశాలకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకుని ప్రవేశం పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శారీరక వ్యాయామ విద్యా సాధారణ ఉమ్మడి ప్రవేశ పరీక్ష. ఉమ్మడి ప్రవేశ పరీక్ష దీన్ని గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఇప్పుడు మనం పరీక్ష వివరాలు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏపీ పిసిటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిజికల్ ఎడ్యుకేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. బీపీఈడి కోర్సులకు ఏదైనా విభాగంలో డిగ్రీలతో ఉత్తీర్ణతతో పాటు జూలై 1, 2025 నాటికి 19 years ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. అదేవిధంగా బీపీఈడి కోర్సుకు ఇంటర్లో ఉత్తీర్ణతో పాటు జూలై 1, 2025 నాటికి 16 years ఏజ్ కంప్లీట్ అయి ఉండాలి. బీపీఈడి అండ్ డిపిఈడి. ఇప్పుడు మనం క్రీడల పోటీల వివరాల గురించి తెలుసుకుందాం. ఇందులో 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగంలో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. రెండవ భాగంలో స్కిల్ టెస్ట్ ఉంటుంది. మొదటి భాగంలో 400 మార్కులు కేటాయించడం జరుగుతుంది. రెండవ విభాగంలో 100 మార్కులు ఉంటాయి. మొదటి భాగం రెండవ భాగం మార్కులు. మార్కులు. పురుషులకు 100 మీటర్ల పరుగు, 6 kg పుట్టింగ్ ద షాట్, 800 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హై జంప్. అలాగే మహిళలకు 100 మీటర్ల పరుగు, 4 kg పుట్టింగ్ ద షాట్ అండ్ 400 మీటర్ల పరుగు, లాంగ్ జంప్, హై జంప్ ఉంటాయి. ఒక్కో ఈవెంట్ కు 100 మార్కులు కేటాయిస్తారు. ఇప్పుడు మనం రెండవ భాగం గురించి తెలుసుకుందాం. బాల్ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్రికెట్, ఫుట్బాల్, హ్యాండ్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, షటిల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, వాలీబాల్ క్రీడల్లో ఒకదానిలో అభ్యర్థి క్రీడా నైపుణ్యాన్ని
పరీక్షిస్తారు. దీనికి 100 మార్కులు ఉంటాయి. ఇప్పుడు మనం పరీక్ష ఫీజు గురించి తెలుసుకుందాం. జనరల్ అభ్యర్థులకు 900 రూపీస్, బీసీ అభ్యర్థులకు 800 రూపీస్, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 700 రూపీస్ ఫీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ అభ్యర్థులకు 900, జనరల్ అభ్యర్థులకు 900. అలాగే బీసీ అభ్యర్థులకు 800, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 700 రూపీస్ ఫీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మనం దరఖాస్తు విధానం గురించి తెలుసుకుందాం. దరఖాస్తు విధానం ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీల గురించి తెలుసుకుందాం. మార్చ్ 27 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా దరఖాస్తుల యొక్క స్వీకరణ ఏప్రిల్ 1 to జూన్ 7 వరకు జరుగుతుంది. ఆలస్య రుసుముతో మే 11 to మే 13 వరకు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దరఖాస్తుకు సవరణ తేదీలు నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తు అవకాశం ఈ పైన చెప్పబడినటువంటి తేదీలు. హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ సంబంధించి ఒక ప్రత్యేకమైన తేదీని సపరేట్గా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఫిజికల్ ఎఫిషియన్సీ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసుకునే అభ్యర్థులు వివరాలు అధికారిక వెబ్సైట్ నుంచి మీరు తీసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాం. మా కెరియర్ ఎగ్జామ్ మాస్టర్ ఛానల్ నుంచి కేవలం ఈ నోటిఫికేషన్ సంబంధించి అవగాహన కోసం మాత్రమే తెలియజేయడం ఉంది. అంతేకాకుండా ఈ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ కావచ్చు, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ కావచ్చు, వీడియో క్లాసెస్ కావచ్చు, వీరెండు గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే మా ఈ కెరియర్ ఎగ్జామ్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.